ఇప్పుడు ఇది యానిమేట్ అవ్వాలి అనుకుంటున్నా, ఇది సైడ్ నుంచి రావాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు, నేను యానిమేషన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యానిమేషన్ చూసారు కదా, మనం టైప్ చేసేంత యానిమేషన్ అప్లై చేయక్కర్లేదు. ఇక్కడ స్మూత్ గా రావాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు, ఓకే నైస్ కదా. ఇప్పుడు దీన్ని మన మొబైల్ అప్లికేషన్ లో పెట్టి చూద్దాం. హలో, వెల్కమ్ బ్యాక్ అగైన్. ఈ వీడియోలో ఇంకొంచెం అడ్వాన్స్ టాపిక్స్ అయిన ప్రొటోటైపింగ్ గురించి నేను చెప్తాను. అంటే ఈజ్ ఇన్ ఈజ్ అవుట్ అన్నట్టు నేను స్పెసిఫిక్ గా చెప్పను, బట్ అక్కడ సిచ్యువేషన్ బట్టి మనం డిజైన్ చేసే ఆర్ ప్రొటోటైప్ చేసే సిచ్యువేషన్ బట్టి ఏం యూజ్ చేయాలి అన్నట్టు చెప్తా. బట్ ఈజ్ ఇన్ ఎలా చేయాలి, ఈజ్ అవుట్ ఎలా చేయాలి, ఆర్ చిన్న చిన్న షార్ట్ కంటెంట్ పెడతా ఉంటారు కదా, 2 minutes లో ఈ యానిమేషన్ చేద్దాము, ఈ 2 minutes లో ఇది ఎలా చేయాలో చూపిస్తాను, నన్ను చూడండి, ఈ రీల్ చూడండి అన్నట్టు అంటారు కదా. దానికంటే నేను ఏమనుకున్నాను అంటే, ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏ ఎలిమెంట్ ని ఎక్కడ ప్రొటోటైప్ చేయాలి, ఎలా కాంపోనెంట్ చేసి దాన్ని ప్రొటోటైప్ చేసుకోవాలి అనేది లైవ్ గా చెప్తే మీకు క్లారిటీ ఉంటుందని ఈ లాంగ్ వీడియోస్ చేస్తున్నా. మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా జాగ్రత్తగా చూసి మీ డిజైన్స్ లో అయితే అప్లై చేసుకోండి. ఓకే దెన్ లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. ఒక అప్లికేషన్స్ కి ప్రొటోటైపింగ్ ఎలా ఇవ్వాలి అని చెప్తా. నాట్ ఓన్లీ జస్ట్ ఆన్ క్లిక్ బేసిక్ ప్రొటోటైపింగ్ కాదు, ఎక్కడ ఏ యానిమేషన్ పెట్టుకోవాలి, అంటే ఎలాంటి ట్రిగ్గర్ ఇవ్వాలి, ఏ యానిమేషన్ పెట్టాలి, ఇన్స్టెంటా లేదనంటే డిజాల్వ్ ఇవ్వాలా, లేదంటే స్మార్ట్ యానిమేట్ ఇవ్వాలా, ఇవన్నీ నేను చెప్తా ఉంటా. కొంచెం అలవాటు అయిందంటే చాలా ఈజీగా అనిపిస్తుంది. ప్రీవియస్ గా 2 వీడియోస్ అయితే ప్రొటోటైపింగ్ మీద చేశాను. అవి బేసిక్ లెవెల్ నుంచి కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్పింది. ఇది ఇంకా కొంచెం అడ్వాన్స్డ్ లెవెల్లో చెప్దాం అనుకుంటున్నా. సో ఫస్ట్ వాచ్ దోస్ 2 వీడియోస్ అండ్ కంటిన్యూ దిస్ వీడియోస్. ఆ 2 వీడియోస్ లింక్స్ ఇక్కడ నేను డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అలానే ప్రీవియస్ వీడియోస్ నేను ఏమైతే చేశానో యూఎక్స్ ప్లేలిస్ట్ కానీ, యూఐ ప్లేలిస్ట్ కానీ, ఫిగ్మా ప్లేలిస్ట్ కానీ అన్ని పెడతా. నెమ్మదిగా చూసి అన్ని నేర్చుకోండి. నేను మీకు ప్రొటోటైపింగ్ ఎలా చేయాలో ఒక అప్లికేషన్ కి ఎక్కడ ఎలాంటి ప్రొటోటైపింగ్ ఇస్తే బాగుంటది అన్న చెప్తా ఉంటాను. ఓకే, ఇక్కడ నేను ఆల్రెడీ స్క్రీన్స్ పెట్టాను కదా, దీని మీద కాన్సన్ట్రేట్ చేయండి. స్టార్టింగ్ లో ఎప్పుడైనా స్ప్లాష్ ఉంటది కదా, సో ఆ స్ప్లాష్ అంటే లోగోతో ఒక చిన్న యానిమేషన్ వస్తుంది, దాంతో దాన్ని చేద్దాం. ఏదో ట్రై చేస్తున్నాను, ఇదేనా వర్క్ అవుతుందో లేదా అన్నది లెట్స్ సీ. ఓకే, ఓకే ఇలా పెట్ట అండ్ దీన్ని చిన్నదిగా చేస్తున్నాను. అంటే అది ఏమైనా మూమెంట్ ఇస్తుందేమో అన్న థాట్తో నేను చూస్తున్నా. లెట్స్ సీ ఎంత వరకు వర్క్ అవుతుందో లేదా అన్నది. ఒపాసిటీ అయితే తగ్గించేసా. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నాను అంటే, డైరెక్ట్గా కనెక్షన్ ఈ స్క్రీన్కి ఇస్తున్నాను. ట్రిగ్గర్ ఆఫ్టర్ డిలే రావాలి. సో ఆఫ్టర్ డిలే ఇచ్చా అండ్ స్మార్ట్ యానిమేటే ఉండాలి, ఈజీ ఇన్ ఈజ్ అవుట్ అండ్ యానిమేషన్ టైం ఓకే అనిపిస్తుంది. లెట్స్ సీ ఎలా వర్క్ అవుతుంది అన్నది. ఓకే, ఫ్లో స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ పెడుతున్నా సో దట్ వీ కెన్ గెట్ అ స్మాల్ పాపప్, అంటే ప్రొటోటైపింగ్ పాపప్ ఇక్కడ వస్తుంది. మరి వేరే ట్యాబ్కి వెళ్ళి చూడడం కంటే ఇక్కడ నుంచి చూడడం బెటర్ అనిపిస్తుంది నాకు. ఓకే, ఓకే ఇది ఓకే అనిపిస్తుంది. ఒకవేళ టెక్స్ట్ ఏమన్నా ఉంటే, అంటే లోగో కింద టెక్స్ట్ కొన్ని లోగోస్ ఉంటాయి కదా, అలా టెక్స్ట్ కూడా యాడ్ చేయాలి. ఫ్లాష్ మీద నేను వీడియో చేశాను కదా, చూడండి, చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. టెక్స్ట్ కూడా నేను అందులో యాడ్ చేసి దాన్ని కూడా ఎలా యానిమేట్ చేయొచ్చు అన్నది చిన్నగా ఎగ్జాంపుల్ చెప్పాను. ఒకవేళ దీనికి టెక్స్ట్ ఉంటే మనం అలా చేయొచ్చు. ఇప్పుడు ఇది కూడా ఈ స్క్రీన్ ఆఫ్టర్ డిలే అంటే ఆటోమేటిక్ గానే ఈ స్క్రీన్ కి వెళ్ళాలి కాబట్టి ఇందాక ఆల్రెడీ కనెక్షన్ ఉన్నది, బట్ మీకు ఒకసారి మళ్ళీ చెప్దామని చెప్తున్నా. ఓకే, ఆఫ్టర్ డిలే 800 milliseconds అండ్ ఇన్స్టెంట్ కాకుండా ఇది కూడా స్మార్ట్ యానిమేట్ ఇచ్చి చూద్దాం ఎలా వర్క్ అవుతుంది అన్నది. ఓకే, సో మళ్ళీ ప్లే చేస్తున్నా. యానిమేషన్ అయ్యింది. ఆఫ్టర్ 800 milliseconds ఈ స్క్రీన్ ఓపెన్ అయింది. బట్ నాకు ఎందుకు కొంచెం లేట్ అయింది అనిపిస్తుంది. సో దానివల్ల నేను అది 500 ఇస్తున్నా. ఓకే, రీఫ్రెష్ చేసా. యా, ఇప్పుడు ఫైన్. ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. పర్ఫెక్ట్. ఇప్పుడు మనం ఇక్కడ చూసామంటే నేను ఆల్రెడీ కనెక్షన్స్ ఇచ్చేసా. ఎలా ఇచ్చాను అని అంటే, నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ బటన్ రావాలి అని. ఓకే, అండ్ ఈ స్కిప్ ఉంది కదా, స్కిప్ చేసి డైరెక్ట్గా లాగిన్ స్క్రీన్కి వెళ్ళిపోవాలని ఇచ్చా. ఓకే, ఇక్కడ ఆన్ బోర్డ్ ఫస్ట్ స్క్రీన్ ఉంది కదా, దీని నుంచి ఇక్కడ మనం ఏమేమి ఇంటరాక్షన్స్ ఇవ్వగలుగుతాం. స్కిప్కి ఇవ్వగలుగుతాం, నెక్స్ట్కి ఇవ్వగలుగుతాం కదా. సో నెక్స్ట్ అని క్లిక్ చేయగానే ఈ స్క్రీన్ వస్తుంది, రైట్.
అండ్ స్కిప్ అని క్లిక్ చేయగానే మనకి రావాల్సింది లాగిన్ స్క్రీన్. కాబట్టి లాగిన్ స్క్రీన్ ఎక్కడుందో దాన్ని, లాగిన్ స్క్రీన్ ఇక్కడ ఉంది కదా, దీనికి కనెక్షన్ ఇద్దాం. ఓకే, లాగిన్ స్క్రీన్ కనెక్షన్ ఇద్దాం. అలానే స్కిప్ ఎక్కడైతే ఉందో అక్కడ ప్రతిసారి లాగిన్ స్క్రీన్ కనెక్షన్ ఇద్దాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఉంది కాబట్టి నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడికి రావాలి. ఇప్పుడు మనం దీన్ని ప్లే చేసి చూస్తే మనకి బేసిక్ యానిమేషన్ వస్తుంది. ఎందుకంటే మన స్మార్ట్ యానిమేట్ ఏమి ఇవ్వలేదు. నెక్స్ట్ క్లిక్ చేయగానే నెక్స్ట్ వచ్చింది, రైట్. స్మార్ట్ యానిమేట్ ఇవ్వడం వల్ల కొంచెం ఈ మూమెంట్ చూసారు కదా, కొంచెం స్మూత్గా మూవ్ అయినట్టు ఉంది, రైట్. అండ్ దెన్ మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తే నార్మల్గా వచ్చింది. దీంట్లో కూడా మనం యానిమేషన్స్ ఇవ్వాలి అని అంటే ఏం చేయొచ్చు, ఆన్ బోర్డ్ కూడా ఎలా యానిమేషన్స్ ఇవ్వాలి అన్నో చెప్తాను చూడండి. ఇప్పుడు ఈ ఆన్ బోర్డ్ ఏదైతే ఉందో దానికి ఫస్ట్ డమ్మీ ఆన్ బోర్డ్ తీసుకోవాలి, ఎందుకంటే ఆఫ్టర్ డిలే వచ్చేటట్టు, ఓకేనా. ఇక్కడ ఇది ప్లే అవుతా ఉంటుంది, మనం దాన్ని పట్టించుకోవద్దు, ఓకే. మెయిన్గా వచ్చేటప్పుడు మీరు పట్టించుకుంటారు దాన్ని, ఓకే. ఇప్పుడు ఇది యానిమేట్ అవ్వాలి అనుకుంటున్నా, ఇది సైడ్ నుంచి రావాలి అనుకుంటున్నా. అప్పుడు ఏం చేయొచ్చు, నేను సైడ్కి పంపించవచ్చు దీన్ని, ఓకే. షిఫ్ట్ పట్టుకొని లెఫ్ట్ సైడ్కి పంపిస్తున్నా. ఒపాసిటీ నేను 0 చేస్తున్నా, ఓకే. వీటిని నేను ఏం చేస్తున్నానంటే వీటి సైజ్ తగ్గిస్తా. తగ్గించి సెంటర్ అలైన్ చేశాను. అండ్ వీటి ఒపాసిటీ కూడా తగ్గించాను, ఓకే. ఇవి కూడా ఒపాసిటీ తగ్గిస్తున్నా. ఈ నెక్స్ట్ బటన్ ఇట్ సైడ్ ఉండేటట్టు, రైట్ సైడ్. ఈ స్కిప్ బటన్ ఇలా లెఫ్ట్ సైడ్ ఉండేటట్టు. ఇప్పుడు మనం ఇక్కడ కనెక్షన్ ఇచ్చాం చూసారా, ప్రోటోటైపింగ్ అంటే ఆఫ్టర్ డేలే దీనికి ఇచ్చాం. అది మనకి దాన్ని మనం ఈ మెయిన్ స్క్రీన్ కాకుండా ఈ స్క్రీన్కి ఇవ్వాలి. ప్రీవియస్ వీడియోస్లో నావిగేషన్ బాగా చేసినప్పుడు నేను చెప్పాను, గుర్తున్నదా. అంటే ఇది యానిమేషన్ మనం అడ్జస్ట్ చేసాం కదా, ఈ స్క్రీన్కి డైరెక్ట్గా ఇచ్చి ఈ స్క్రీన్ నుంచి మెయిన్ స్క్రీన్ అయినా ఆన్ బోర్డ్ స్క్రీన్ కనెక్షన్ ఇవ్వాలి. బట్ ఇది ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే ఇవ్వాలి, ఓకేనా. ఆఫ్టర్ డిలే ఇచ్చాను. స్మార్ట్ యానిమేట్ ఈజ్ ఇన్ ఇద్దాం. అండ్ కొంచెం స్మూత్గా రావాలి కాబట్టి 800 milliseconds ఇస్తున్నా. అండ్ ఆఫ్టర్ డిలే 800, ఇక్కడ మెయిన్ టైం 800 అంటే కొంచెం ఎక్కువైపోతుంది, అందుకని 500 ఇస్తున్నా. సో లెట్స్ ప్లే దిస్, ఓకే. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కొంచెం యానిమేషన్ చూసారా, మనం ఇటు సైడ్ పంపించాం కాబట్టి లెఫ్ట్ సైడ్ నుంచి వచ్చినట్టు. అండ్ ఈ టెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే చిన్నదిగా చేసాం కాబట్టి టెక్స్ట్ మన ఈ స్క్రీన్ వచ్చేటప్పుడు పెద్దదిగా అవుతున్నట్టు మనకు కనిపించింది. అండ్ ఈ బటన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ స్కిప్ పైన టెక్స్ట్ బటన్ అండ్ ఈ నెక్స్ట్ బటన్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ పెట్టాం కాబట్టి అది అటు సైడ్ నుంచి ఇలా మూవ్ అవుతూ వచ్చినట్టు వచ్చింది, రైట్. సో సేమ్ ఇలానే మనం ఏం చేయాలి, ఈ ఆన్ బోర్డ్ స్క్రీన్ కూడా చేయాలి. ఈ ఆన్ బోర్డ్ స్క్రీన్కి ఎలా చేయొచ్చు అని అంటే సేమ్ రిపీటెడ్గా ఇక్కడ పెట్టిన యానిమేషనే పెట్టచ్చు. లేదా మీకు ఏమన్నా ఒక ఐడియా వచ్చింది అని అంటే యూ కెన్ ఇంప్లిమెంట్ దోస్ ఐడియాస్. దీన్ని నేను ఏం చేస్తున్నానంటే ఈ ఇల్లస్ట్రేషన్ చిన్నది చేసేసి ఒపాసిటీ తగ్గించి సెంటర్కి పెడుతున్నా. రైట్ నుంచి లెఫ్ట్ నుంచి కాకుండా ఇక్కడే చిన్నదిగా చేసి ఒపాసిటీ తగ్గిస్తున్నా. సేమ్ వీటిని ఏం చేస్తాను అంటే టెక్స్ట్ సైజ్ తగ్గిస్తా, ఓకే. అలైన్మెంట్ కొంచెం సెంటర్కి వచ్చేటట్టు అలైన్ చేస్తా. ఈ బటన్స్కి సేమ్ అదే యానిమేషన్ వచ్చేటట్టు చూద్దాం, ఓకే. బట్ ఒపాసిటీ తగ్గిద్దాం. దీంట్లో సేమ్ అలానే లెఫ్ట్ సైడ్కి రైట్ సైడ్కి మూవ్ చేసా 0, ఓకే. వీటి ఒపాసిటీ తగ్గిస్తున్నాం. ఇప్పుడు సేమ్ నెక్స్ట్ బటన్ ప్రోటోటైపింగ్ ఏదైతే ఉందో దీనికి ఇచ్చేయకూడదు. మనం ఇప్పుడు యానిమేషన్ అడ్జస్ట్ చేసాం కదా, దీనికి ఇవ్వాలి కనెక్షన్. దానికి ఇచ్చిన తర్వాత ఆన్ క్లిక్ అయిపోయింది కదా, ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి కనెక్షన్ ఇవ్వాలి. అది ఆన్ క్లిక్ కాదు, ఆఫ్టర్ డిలే ఇవ్వాలి, ఓకే. 800 milliseconds వద్దు, 500 ఇద్దాం. ఇది 800 milliseconds, 5. ఇప్పుడు మళ్ళీ ప్లే చేద్దాం, ఓకేనా. వచ్చింది బుక్ ఓపెన్. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత యానిమేషన్ చూసారు కదా. సో ఇది చిన్నది చేసి కొంచెం పైకి పెట్టాను కాబట్టి పైనుంచి వచ్చినట్టు వచ్చింది. అండ్ టెక్స్ట్ బటన్స్ సేమ్ యానిమేషన్, ఓకే. అలానే దీనికి కూడా మనం యానిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఇవ్వాలనుకోవట్లా, మీరు ఆన్ బోర్డ్ స్క్రీన్ చేసేటప్పుడు మీ ఐడియాస్ని బట్టి మీరు చేంజెస్ అనేవి చేసుకోండి, ఓకేనా.
ఇప్పుడు ఈ నెక్స్ట్ బటన్కి కనెక్షన్ మిస్ అయింది కదా, ఓకే దీనికి ఇచ్చేసాము. ఇప్పుడు ఈ సైన్ అప్ బటన్ ఒకటి ఉన్నది అండ్ లాగిన్ బటన్ ఉన్నది, రైట్. లాగిన్ బటన్ నేను ఏం చేశానంటే ఇన్పుట్ ఫీల్డ్స్ ఎంటర్ చేసింది ఇచ్చేసా. ఒకసారి ఇన్పుట్ ఫీల్డ్స్ లేకుండా ఉన్నది పెడదాం. ఓకే, ఇప్పుడు లాగిన్ స్క్రీన్ ఇది కాబట్టి దీనికి కనెక్షన్ ఇద్దాం. గెట్ స్టార్టెడ్ వచ్చినా సరే గెట్ స్టార్టెడ్ లాగిన్ నుంచి ఇద్దాం. ఒకవేళ కనెక్షన్ అంటే రిజిస్టర్ అవ్వకపోతే ఇక్కడ క్లిక్ చేస్తారు కదా సైన్ అప్ నౌ అని, ఇక్కడ నుంచి మనం సైన్ అప్ స్క్రీన్కి ఇద్దాం. ఓకేనా, ఇక్కడ మనం ఏమేమి చేంజెస్ చేయొచ్చు, ఏమేమి యానిమేషన్స్ ఇవ్వచ్చు అన్నది చూద్దాం. ఓకే, దీని మీద క్లిక్ చేస్తే మనకి మెయిల్ ఐడి వచ్చేటట్టు పెట్టాలంటే ఎలా పెట్టాలి దాన్ని, ఒక్క నిమిషం కొంచెం నీట్గా అడ్జస్ట్ చేస్తాను. దీన్ని తీసుకొని ఈమెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తే మెయిల్ ఐడి ఎంటర్ అయిపోయినట్టు, అంటే మనం టైప్ చేసేంత యానిమేషన్ అప్లై చేయక్కర్లేదు. బట్ ఎవరైనా క్లిక్ చేస్తే అది మెయిల్ ఐడి ఎంటర్ అయిన ఫీలింగ్ రావాలి అని అంటే వీ హ్యావ్ టు గివ్ ద అట్లీస్ట్ డమ్మీ మెయిల్ ఐడి అనమాట. సో అందుకని నేను ఇక్కడ డమ్మీ మెయిల్ ఐడి ఇస్తున్నా. ఓకే, ఇచ్చిన తర్వాత ఏం చేయొచ్చు, నేను దీని కనెక్షన్ ఏదైతే ఈ మెయిల్ ఐడి దీని మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చేటట్టు. ఓకేనా, సో ఏమవుతుంది ఇక్కడ చూస్తున్నారు కదా, మెయిల్ ఐడి మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, చేంజ్ అయ్యింది, రైట్. అలానే పాస్వర్డ్ కూడా ఇచ్చుకోవచ్చు. పాస్వర్డ్కి ఆల్రెడీ స్క్రీన్ ఉంది కదా, ఏం చేయొచ్చు, ఈ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే ఈ ఎలిమెంట్స్కి వచ్చేటట్టు అంటే ఈ స్క్రీన్ వచ్చేటట్టు పెట్టాలి. ఆన్ క్లిక్, ఫైన్, ఇదిగోండి. ఓకే, పాస్వర్డ్ ఎంటర్ అయినట్టు. ఇక్కడ స్మార్ట్ యానిమేట్ ఇచ్చాం కాబట్టి స్మూత్గా అది అలా వస్తున్నట్టు వచ్చింది, మీరే అబ్జర్వ్ చేయండి. లాగిన్ చేయగానే స్మూత్గా వచ్చింది చూసారా, ఇది కూడా స్మూత్గా. ఇక్కడ స్మూత్గా రావాల్సిన అవసరం లేదు, ఇక్కడ మనం ఏమి ఇవ్వచ్చు, ఇన్స్టెంట్ ఇవ్వచ్చు. ఓకే, దీనికి కూడా ఇన్స్టెంట్ అని చేంజ్ చేస్తున్నాం. మనకి ఎక్కడ యానిమేషన్ రావాలి, ఎక్కడ ఇన్స్టెంట్గా రావాలి అని ఎప్పుడు మనం కరెక్ట్గా ప్రొవైడ్ చేయగలుగుతామంటే మీరు యాప్స్ని రియల్ టైమ్ యాప్స్ని రియల్ టైమ్ వెబ్సైట్స్ని అబ్జర్వ్ చేసినప్పుడే మీరు ఆ డిఫరెన్స్ని ఐడెంటిఫై చేయగలుగుతారు. సో నెంబర్ అది ఎంటర్ చేసేటప్పుడు నార్మల్గా జస్ట్ ఆన్ క్లిక్ చేయగానే అంటే డైరెక్ట్ ఇన్స్టెంట్గానే వచ్చేస్తూ ఉంటాయి, ఇందులో పెద్దగా యానిమేషన్స్ అనేవి ఏమి రావు. సో జస్ట్ ఆన్ క్లిక్ చేయగానే ఇన్స్టెంట్గా వచ్చింది చూసారా. సో ఇలా సరిపోద్దు. లేదు మీకు ఏమైనా యానిమేషన్లో రావాలి టెక్స్ట్ అలా, ఎందుకనంటే ఇక్కడ టెక్స్ట్ యూజర్స్ నార్మల్గా టైప్ చేస్తారు కాబట్టి ఇక్కడ యానిమేషన్ వచ్చినట్టు చూపించడానికి ఉండదు, ఇన్స్టెంట్గానే పెట్టేసేయండి, బెటర్ ఆప్షన్. తర్వాత మీరు చేసేటప్పుడు తర్వాత మీరు వర్క్ చేస్తున్నప్పుడు ఏది ఎలా పెట్టాలన్నా క్లారిటీ వస్తుంది. ఇప్పుడు సైన్ అప్కి ఇచ్చాను కదా, సైన్ అప్ అన్నిటికీ కనెక్షన్ దీనికి లేదు, సైన్ అప్కి కనెక్షన్ ఇచ్చాను. ఓకే, ఇవి లాగిన్ స్క్రీన్ ఇన్ఫో. ఓకేనా, అలానే సైన్ అప్ ఇక్కడ పెడుతున్నా. అండ్ సైన్ అప్ స్క్రీన్కి ఇవన్నీ ఫిల్ అవ్వాలి అని అంటే మనం ఎన్ని స్క్రీన్స్ చేయాలి, ఇలా 4 స్క్రీన్స్ చేసుకోవాలి. ఆల్రెడీ 4th స్క్రీన్ ఉంది కదా, ఇంకా 3 స్క్రీన్స్ పెట్టాలి. లైక్ ఇక్కడ ఒకటి పెట్టా. ఓకే, డిజైన్ హారిజన్స్ అని పెట్టాను కదా, అది ఇక్కడ నేను చేంజ్ చేస్తున్నా. అండ్ ఇక్కడ మెయిల్ ఐడి ఉంది కదా, కాపీ చేస్తా. ఇంకొక స్క్రీన్ పెట్టాను. సెలెక్ట్ చేసి పేస్ట్ చేస్తున్నా. ఓకే, ఇప్పుడు ఎంటర్ పాస్వర్డ్, ఒకసారి పాస్వర్డ్ ఎన్నిసార్లు మనం ఎంటర్ చేపిస్తాం కదా, అందుకని పాస్వర్డ్ అనేది 2 times వచ్చేటట్టు పెట్టాం. కాపీ చేస్తున్నా, ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. ఓకే, దీనికి సపరేట్గా ఈ స్క్రీన్ సరిపోతుంది. సో ఏం చేస్తాము, ప్రోటోటైప్కి వెళ్తాము, అంటే ఈ ఇన్పుట్ ఫీల్డ్ మీద క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ డైరెక్ట్గా దీనికి ఇవ్వకూడదు మళ్ళీ. ఎందుకనంటే కన్ఫర్మ్గా ఫస్ట్ ఫీల్డ్ ఎంటర్ అయితేనే కదా మనం సెకండ్ ఎంటర్ చేస్తాం. సో అందుకని సెకండ్ దాని నుంచి ఇవ్వాలి, తర్వాత మళ్ళీ 3rd, తర్వాత 4th one. ఓకే, సో ఇలా ఇవ్వాలన్నమాట. ఇప్పుడు ఏమవుతుంది అని అంటే లాగిన్ నుంచి చూద్దాం. లాగిన్లో నేను ఇది ఎంటర్ చేస్తే ఇది ఎంటర్ చేస్తాను. లాగిన్ చేస్తేనే అంటే లాగిన్ బటన్ మీద ప్రెస్ చేస్తేనే
హోమ్ స్క్రీన్ వస్తుంది. బట్ ఇప్పుడు హోమ్ స్క్రీన్కి అప్పుడే వెళ్ళొద్దు, సైన్ అప్కి వెళ్దాం. సైన్ అప్ ఇప్పుడు కనెక్షన్ ఇచ్చాం కదా, చూద్దాం. సో సైన్ అప్ చేస్తున్నా, నేమ్ ఎంటర్ చేసాను, మెయిల్ ఐడి ఎంటర్ చేసాను, పాస్వర్డ్ ఎంటర్ చేశాను, కన్ఫర్మ్ పాస్వర్డ్ ఎంటర్ చేశాను. ఓకే, ఇప్పుడు సైన్ అప్ చేసినా లాగిన్ చేసినా ఏ స్క్రీన్కి వెళ్తాము? హోమ్ పేజ్కి వెళ్తాం. సో ఈ రెండింటిని ఒకేసారి సెలెక్ట్ చేసి కనెక్షన్ తీసుకెళ్ళి నేను హోమ్ పేజ్కి ఇస్తున్నా ఇక్కడ. ఓకే, హోమ్ పేజ్ ఇన్స్టెంట్ ఉంటే సరిపోద్ది అనమాట. ఇప్పుడు నేను క్లిక్ చేయగానే హోమ్ పేజ్ వచ్చింది. ఇక్కడ నేను ఇంకా నావిగేషన్ బార్ పెట్ట ఇంకా దానికంటే కొన్ని స్క్రీన్స్ చేశాను. ఏ స్క్రీన్ చేశాను? ఓటీపీ వెరిఫికేషన్, అంటే మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ అవ్వక ముందు, లాగిన్ అయిన తర్వాత ఓటీపీ వెరిఫికేషన్ స్క్రీన్. ప్రజెంట్ నేను ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఇచ్చాను కాబట్టి ఓటీపీ ఆప్షన్ ఇవ్వాలనుకోవట్లా. 2 times సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి అనుకునేటప్పుడు దాన్ని ఇన్ దాట్ సిచ్యువేషన్ మనం ఓటీపీ స్క్రీన్ కూడా చేయాల్సి వస్తుంది, లైక్ ఇప్పుడు పెట్టినట్టు. అప్పుడు దానికి కనెక్షన్స్ ఇవ్వాలి. ఓకే, ఓటీపీ స్క్రీన్ కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ చెప్తాను చూడండి. ఇప్పుడు లాగిన్ అవ్వగానే హోమ్కి కాకుండా ఓటీపీ స్క్రీన్కి ఇచ్చామనుకుందాం కనెక్షన్. ఓకేనా, ఇచ్చిన తర్వాత మన ఇక్కడ ఏంటి ఇన్పుట్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో, ఈ అంటే మనం వాల్యూస్ ఎంటర్ చేస్తాం కదా, ఈ వాల్యూస్. సో ఇక్కడికి మనం ఎంటీగా ఉన్న ఫీల్డ్ ఒకటి కావాలి అండ్ మనం ఫీల్ చేసింది ఒకటి కావాలి. ఇక్కడ ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 2 విషయాలని ఇక్కడ ఒక కాంపోనెంట్ చేసుకుని ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లైక్ ఇప్పుడు ఇది ఉంది, రెక్టాంగిల్ ఉంది కదా, ఎప్పుడైనా సరే నెవర్ టేక్ రెక్టాంగిల్స్, డోంట్ యూజ్ రెక్టాంగిల్స్ అనమాట. ఏం చేస్తారంటే ఫ్రేమ్ తీసుకోండి. ఫ్రేమ్ నేను పెడుతున్నా ఇక్కడ. దీని సైజ్ ఎంత ఉన్నది? 60 and 70 ఉంది కదా, సేమ్ అదే నేను తీసుకోబోతున్నా. 60 and 70. ఓకే, తీసుకున్న కార్నర్ రేడియస్ 8 ఇచ్చారు, నేను దీనికి 8 ఇస్తున్నా. అండ్ దీనికి స్ట్రోక్ ఇచ్చారు, స్ట్రోక్ని సేమ్ కలర్ని కాపీ పేస్ట్ చేసి దీనికి కూడా అప్లై చేస్తున్నా. ఓకేనా, ఇది కొంచెం అడ్వాన్స్డ్గా ఉండొచ్చు. బెటర్ ప్రీవియస్ వీడియోస్ కాంపోనెంట్స్ కానీ ప్రొటోటైపింగ్ కానీ చూసి ఈ వీడియో ఫాలో అవ్వండి. ఓకేనా, లేదంటే మీరే కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటి ఇంత ఫాస్ట్గా చెప్తున్నట్టు ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఈ ఫ్రేమ్ ఉంది చూసారా, దీన్ని నేను ఆటోలేట్ చేసేస్తున్నా. ఓకే, హగ్ చేయట్లా, దీన్ని ఫిక్స్డ్ పెట్టేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఈ లోపల ఒక టెక్స్ట్ని యాడ్ చేయాలనుకుంటున్నా. అదే నంబర్ 0 నుంచి 10 వరకు 9 వరకు ఉంటాయి కాబట్టి నంబర్ ఎంటర్ చేస్తా. దీని సైజ్ నేను ఇప్పుడు 32 ఇవ్వాలనుకుంటున్నా అండ్ దీన్ని సెంటర్కి అలైన్ చేస్తున్నా. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తాను అంటే ఇక్కడ ఒక ఇన్పుట్ అంటే ఈ నంబర్ ఉన్నది, ఇంకొకటి నంబర్ లేనిది. ఓకే, ఇప్పుడు దీనికి రీనేమింగ్ ఇస్తున్నా అనమాట. AB అని పెడుతున్నా. అంటే మీకు ప్రాపర్గా మీరు నేమింగ్ ఇచ్చుకోండి, బట్ నేను షార్ట్ కట్ వేలో మీకు చెప్పడానికి పెడుతున్నా. బట్ ప్రాపర్ నేమింగ్ ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇది అవుట్పుట్ కాబట్టి ఓటీపీ కాబట్టి ఓటీపీ / వితౌట్ ఇన్పుట్ కదా, వితౌట్ ఇన్పుట్ కాబట్టి WI అని పెడుతున్నా. ఓకే, VOI అని పెడుతున్నా. ఇదేంటి విత్ ఇన్పుట్ కాబట్టి VI అని పెడతా. ఓకే, చూసారు కదా రీనేమ్ చేసేలాగా. ఇప్పుడు రెండింటిని కలిపి నేను ఏం చేయొచ్చు, కాంపోనెంట్ సెట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ ఉన్నాయి కదా, తీయాలా అంటే తీయాల్సిన అవసరం లేదు, జస్ట్ రీప్లేస్ చేస్తా. ఇప్పుడు దీన్ని సెలెక్ట్ చేసి కాపీ చేశాను. ఓకే, కాపీ చేసి ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ని, ఇక్కడ ఉన్న ఇన్పుట్ ఫీల్డ్ ఇది అండ్ ఇది, వీటన్నిటిని నేను ఏం చేస్తానంటే రీప్లేస్ చేస్తున్నా. కంట్రోల్ షిఫ్ట్ R ప్రెస్ చేస్తా. సో రీప్లేస్ అయిపోయినాయి అన్ని. చూసారు కదా, కాంపోనెంట్ అయితేనే కదా మనకి పర్పుల్ కలర్లో లైన్ వస్తుంది. సో అవే వస్తున్నాయి. ఇప్పుడు ఇది ఇన్పుట్ ఫీల్డ్ ఎంటర్ చేసింది, ఎంటర్ చేయింది. ఇప్పుడు ఎంటర్ చేసింది చేంజ్ చేయాలి కాబట్టి ఇది మనం ఆల్రెడీ ఏం చేసాము, కాంపోనెంట్ సెట్ చేసాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్ ఒక క్లిక్తో అయిపోద్ది. ఇక్కడ నెంబర్స్ చేంజ్ చేసుకోవడం పెద్ద పని ఏం కాదు కదా. మనం 2 3 4 7 ఏదో సంథింగ్ ఏదో ఒక ఓటీపీ పెట్టా. క్లియరా, సింపుల్. ఇది ఇలా కాంపోనెంట్ ఇది చేసుకుంటే ఏమవుతుంది అని అంటే ఈ ఒక్క కాంపోనెంట్ చేసుకోవడం వల్ల మనం 10 minutesలో చేయాల్సింది 5 minutesలో అయిపోతుంది. ఇప్పుడు నాకు అలానే అయిపోయింది కదా ఈజీగా. సో అలా మీరు కూడా
డిజైన్ చేస్తూ ఉంటే ఏది కాంపోనెంట్ చేయాలి, ఏది కాంపోనెంట్ చేయాల్సిన అవసరం లేదు అన్న క్లారిటీ అయితే మీకు వచ్చేస్తా ఉంటుంది. ఆటోమేటిక్ గా లాగిన్ క్లిక్ చేస్తే ఇది వస్తుంది. ఇప్పుడు మనకి నార్మల్ గా ఓటీపీ అన్నది ఏమవుతుంది, దీని మీద ఇప్పుడు ఈ ఇన్పుట్ ఫీల్డ్ ని దీని మీద క్లిక్ చేస్తే ఈ అవుట్పుట్ వచ్చేటట్టు పెట్టాం కదా, అలానే మనం దీన్ని కూడా ఏం చేయొచ్చు, ఇలా పెట్టేయచ్చు. సో ఏమవుతుంది, అప్పుడు వీటి మీద క్లిక్ చేస్తే ఓటీపీ వచ్చినట్టు తెలుస్తుంది. అండ్ దెన్ సబ్మిట్ చేయగానే హోమ్ పేజ్ ఓపెన్ అయ్యేటట్టు మనం పెట్టేయచ్చు. రైట్, ఒకసారి ప్లే చేసి చూద్దాం. ప్లే చేయాలంటే మళ్ళీ హోమ్కి వెళ్ళాలి, స్ప్లాష్కి వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ అండ్ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్. లాగిన్ అవుతున్నా. ఓకే, ఓటీపీ వచ్చింది. ఇప్పుడు మనం డైరెక్ట్గా దీనికి కనెక్షన్ ఇచ్చాను కాబట్టి దీని మీద క్లిక్ చేస్తే మనకు నంబర్స్ వచ్చేస్తాయి. అండ్ సబ్మిట్ చేయగానే హోమ్ రావాలి. బట్ ఇక్కడ చిన్న ట్రిక్ ప్లే చేద్దాం. ఏంటి ఆ ట్రిక్ అని అంటే, మనకి కొన్నిసార్లు ఆటోమేటిక్గా ఓటీపీ అనేది ఏమవుతుంది, దాని అంతటా అదే రీడ్ చేసేసి ఓటీపీ తీసేసుకుంటుంది కదా. సో అలా ఎలా చూపిస్తాం అంటే, ఇక్కడ ఆన్ క్లిక్ ఇవ్వకుండా ఆఫ్టర్ డిలే ఇచ్చేస్తే సరిపోద్ది. ఆఫ్టర్ డిలే ఒక కొంచెం 1200 milliseconds పెడతాం, అంటే ఓటీపీని రీడ్ చేస్తున్నట్టు. ఓకే, అంత టైం అలా అవుతూ ఉంటుంది అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తున్నా. ఓకే, ఆఫ్టర్ డిలే ఎప్పుడైనా సరే ఎలిమెంట్కి ఇవ్వకూడదు, కంప్లీట్ స్క్రీన్కి ఇవ్వాలి. నేను చేసిన మిస్టేక్ అది. ఓకే, ఓటీపీ వచ్చిన వెంటనే ఇమీడియట్గా రిసీవ్ చేసేసుకొని రీడ్ చేసేస్తుంది కదా, అదే ప్రాసెస్ అనమాట ఇక్కడ. ఒకసారి చూడండి, లాగిన్ నుంచి లాగిన్ బటన్ మీద క్లిక్ చేస్తా. ఆఫ్టర్ డిలే అంటే ఫ్యూ సెకండ్స్ తర్వాత ఆటోమేటిక్గా రీడ్ చేసుకున్నట్టు వచ్చినట్టు. లేదు క్లిక్ చేస్తేనే ఇస్తే ఆ ఫీల్ బాగుంటుంది యూజర్స్కి అని అనుకుంటారా, సో అలా ఇవ్వండి. మీ రిక్వైర్మెంట్ బట్టి ఇక్కడ ఆఫ్టర్ డిలే ఇవ్వాలా, ఆన్ క్లిక్ ఇవ్వాలా అన్నది అర్థం చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు సబ్మిట్ చేయగానే ఏం చేయాలి, హోమ్ స్క్రీన్కి రావాలి. ఓకేనా, హోమ్ స్క్రీన్కి వచ్చింది. ఇప్పుడు అంటే సబ్మిట్ చేయగానే హోమ్ స్క్రీన్కి రావాలి కదా. ఇక్కడ మనకి ఒక నిమిషం, వెరిఫై, ఆన్ క్లిక్, స్మార్ట్ యానిమేట్ అక్కర్లా, నావిగేట్ టు, ఒక నిమిషం, ఇక్కడ నావిగేట్ ఈ స్క్రీన్ హోమ్ పేజ్కి ఇచ్చా. ఇప్పుడు నేను దీని మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్ వచ్చింది. అలానే ఇప్పుడు మనం రిజిస్టర్ చేసి క్లిక్ చేసిన తర్వాత కూడా హోమ్ పేజ్ వస్తుంది. ఈ మొబైల్ అప్లికేషన్ హోమ్ స్క్రీన్కి నేను తీసుకున్న నావిగేషన్ ఇదనమాట, కమ్యూనిటీ నుంచి తీసుకున్నాను. అండ్ ఇది చాలా ఈజీ, చూసి కొంచెం టఫ్ అని అయితే అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఎలా చేయాలి అని అంటే, ప్రీవియస్గా మనం చేసాం కదా ప్రీవియస్ వీడియోలో, సేమ్ అదే ప్రాసెస్ ఫాలో అవ్వండి. ఇక్కడ మాస్కింగ్ టెక్నిక్ అయితే యూజ్ చేయాలి అండ్ కార్నర్ రేడియస్ అనేది ఫుల్గా ఇవ్వాలన్నమాట. ఓకే, అండ్ దీనికి ఇప్పుడు మనం ప్రోటోటైపింగ్ అనేది ఇద్దాము. ఇప్పుడు కోర్సెస్ క్లిక్ చేస్తే ఈ స్క్రీన్ వచ్చేటట్టు. ఓకే, అండ్ హోమ్ క్లిక్ చేస్తే, సో మొత్తం అన్ని హోమ్ సెలెక్ట్ చేస్తున్నా. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా, సేమ్ అలానే చేస్తున్నాను. అండ్ కోర్సెస్ రిమైనింగ్ 2 వాటిని కూడా కనెక్ట్ చేసి కోర్సెస్ కనెక్ట్ చేస్తా. సేమ్ అలానే బ్లాగ్స్. ఓకే, తర్వాత ప్రొఫైల్. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, దీన్ని కాపీ చేసి నా మెయిన్ హోమ్ స్క్రీన్ అయిన ఈ హోమ్ స్క్రీన్లో నేను పేస్ట్ చేస్తున్నా. ఓకే, దీన్ని కొంచెం అడ్జస్ట్ చేయాలి. ఓకే, ఇది విత్ నేను మొబైల్ స్క్రీన్ సైజ్ ఎంత తీసుకున్నానంటే 14+ తీసుకున్నాను. ఇది మేబీ iPhone 8 సైజులో ఉన్నది, అందుకని తెలియట్లా. అండ్ ఇక్కడ ఉన్నట్టు తెలియట్లేదు కదా, కొంచెం కలర్ చేంజ్ చేసి చూద్దాం. ఓకే, ఇంకా తెలియాలి అని అంటే బెటర్ మనం కొంచెం డ్రాప్ షాడో ఇస్తే బెటర్ అని అనిపిస్తుంది. సో అందుకనే డ్రాప్ షాడో వేద్దాం అనుకుంటున్నా. సేమ్ ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు డ్రాప్ షాడో ఈక్వల్గా ఇవ్వాలనుకుంటున్నాను. సో XY యాక్సిస్ 0 0 ఉంటుంది. అండ్ ఈ కలర్ నేను సెలెక్ట్ చేసుకోవాలనుకుంటుంది. ఇది బాగానే ఉందా లేదంటే ఇది బాగా
100% తీసుకోవాల్సిన అవసరం లేదు, కొంచెం లైట్గా ఉన్నా సరిపోద్ది. నాకు ఇది ఫైన్ అనిపిస్తుంది, సో అందుకని కొంచెం ఈ స్క్రీన్ తీసుకున్నాను. ఓకే, అంటే ఒక్కసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ప్లే చేద్దాం. సో అప్పుడు హోమ్ పేజ్ ఇది వర్క్ అవుతుందో లేదో చూద్దాం. ఓకేనా, నావిగేషన్ స్ప్లాష్ ఓపెన్ అయింది, ఆన్ బోర్డ్ వర్క్ అవుతుంది, యానిమేషన్స్తో ప్లే అవుతూ. గెట్ స్టార్టెడ్, మెయిల్ ఐడి ఎంటర్ చేస్తా, పాస్వర్డ్ ఎంటర్ చేస్తా, లాగిన్ చేస్తున్నా. ఓటీపీ స్క్రీన్ వచ్చింది, ఆఫ్టర్ డిలే ఇచ్చాం కాబట్టి ఆటోమేటిక్గా రీడ్ అయిపోయి వచ్చింది. అండ్ సబ్మిట్ చేసా, అండ్ మొబైల్ అప్లికేషన్స్ వచ్చాయి. రైట్, ఇక్కడ ఏమవుతుందంటే కోర్స్ మీద క్లిక్ చేస్తే కోర్స్, బ్లాగ్స్ మీద క్లిక్ చేస్తే బ్లాగ్స్, అండ్ ప్రొఫైల్ మీద క్లిక్ చేస్తే ప్రొఫైల్ వస్తుంది కదా. సో ఇలా చేయాలి అని అనుకుంటే ఫస్ట్ ఈ యానిమేషన్ అంటే ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేసుకొని ప్రొటోటైపింగ్ ఇచ్చుకోవాలి. అండ్ ఇంకా ఇన్ డీటెయిల్గా మైక్రో యానిమేషన్స్, నావిగేషన్స్ కూడా ఇవ్వాలి అని అంటే ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఏం చేయాలి, ఇక్కడ మనం చేసాం గుర్తున్నదా ప్రీవియస్ వీడియోలో, ఇంకొక మైక్రో యానిమేషన్స్కి ఇంకొక వేరియంట్ తీసుకుని దానికి స్క్రీన్ కనెక్షన్స్ ఇచ్చుకోవడం, అవన్నీ చేయొచ్చు. ఇప్పుడు దీనికి కూడా చేయమంటారా లేకపోతే? ఓకే దెన్ దీన్ని కూడా నేను చేసి చూపిస్తాను మీకు. నేను క్లోజ్ చేసేస్తున్నాను. అప్పుడు మనం మళ్ళీ కనెక్షన్స్ అనేవి తీయాల్సి వస్తుంది. ఒక్క పని చేద్దాం, ఇంకొకటి తీసుకుంటున్నా, 2 అని పెడుతున్నాను. ప్రోటోటైప్ ఉన్నవన్నీ ఫస్ట్ తీసేయాలి ఇక్కడ. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈస్. హోమ్ 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 దీన్ని ఏం చేయొచ్చు అని అంటే కొంచెం కిందకి మూవ్ చేయాలి. సో దీన్ని అబ్సల్యూట్ పొజిషన్లో పెడుతున్నా. ఇన్ ది సెన్స్ ఒక్క నిమిషం, దీన్ని ఫస్ట్ నేను డిటాచ్ చేసేయాలి. రిమూవ్ ఆటో లేఅవుట్. ఓకే, ఆటో లేఅవుట్ రిమూవ్ చేసి నేను ఏం చేసా, కిందకి మూవ్ చేశాను. దీన్ని ఒపాసిటీ కంప్లీట్గా తగ్గించవచ్చు, లేదంటే కొంచెం లైట్గా తగ్గించవచ్చు. 60 ఇస్తా. ఓకే, కొంచెం కిందకి ఇచ్చాను అండ్ కొంచెం స్క్వీజ్ కూడా చేసా. ఓకే, సేమ్ అలానే దీన్ని తీసుకున్న సేమ్ అదే యానిమేషన్ ప్రతిదానికి అప్లై చేస్తా. ఓకేనా, దీని ఆటో లేఅవుట్ తీసేసా, కిందకి మూవ్ చేశాను. 60% ఇస్తాను ఒపాసిటీ. రిమూవ్ ఆటో లేఅవుట్, కిందకి మూవ్ చేసా, 60%. ఓకే, ఇక్కడ స్మార్ట్ యానిమేట్లో ఈజీ కాకుండా ఇంకొక వేరే యానిమేషన్ పెట్టి చూద్దాం. ఓకే, ఇంకా బాగా కనిపిస్తుంది. ప్రీవియస్ వీడియోలో చెప్పిన దానికంటే ఇంకా బాగా కనిపిస్తుంది. సో ఇప్పుడు ఎప్పుడైతే హోమ్ మీద క్లిక్ చేస్తామో అప్పుడు మనం డైరెక్ట్గా ఇవ్వాల్సింది ఏ స్క్రీన్కి, ఈ స్క్రీన్కి ఇవ్వాలి. రైట్, తర్వాత కోర్సెస్ ఎప్పుడైతే క్లిక్ చేస్తామో ఈ స్క్రీన్కి కనెక్షన్ ఇవ్వాలి, ఈ స్క్రీన్కి కనెక్షన్ ఇవ్వాలి. రైట్, తర్వాత మళ్ళీ బ్లాగ్స్, బ్లాగ్ అండ్ బ్లాగ్, ఈ స్క్రీన్కి కనెక్షన్ ఇస్తాము. అండ్ దెన్ ప్రొఫైల్
లాస్ట్ స్క్రీన్కి. ఇప్పుడు ఇండివిజువల్గా ఇద్దాం. అంటే ఇప్పుడు క్లిక్ చేయగా నా స్క్రీన్ వచ్చింది కదా, ఇప్పుడు ఇమ్మీడియట్గా అంటే ఆఫ్టర్ డిలే ఈ స్క్రీన్ రావాలి. సో ఆఫ్టర్ డిలే ఇస్తున్నా, స్మార్ట్ యానిమేట్ ఇన్స్టెంట్ వచ్చింది, స్మార్ట్ యానిమేట్ పెడుతున్నా. ఈజీ అని కాకుండా బౌన్సీ అని ఇద్దాం. ఓకే, చూద్దాం ఎలా వస్తుంది ఏంటన్నది. అండ్ ఈ కోర్స్ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి రావాలి. ఆఫ్టర్ డిలే 800 milliseconds, స్మార్ట్ యానిమేట్ బౌన్సీ ఉంది. సేమ్ అలానే ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి ఆఫ్టర్ డిలే స్మార్ట్ యానిమేట్ బౌన్సీ ఉన్నది. అండ్ ఈ స్క్రీన్ నుంచి ఈ స్క్రీన్కి వెళ్ళాలి. ఆఫ్టర్ డిలే స్మార్ట్ యానిమేట్ ఉంది, బౌన్సీ ఉన్నది. ఫైన్. ఒకసారి చూద్దాం ఇది ఎలా వర్క్ అవుతుందో. ఒక డమ్మీ ఫ్రేమ్ తీసుకుందాం. దీని సైజ్ 460 పెడదాం. ఓకే, కాపీ చేశాను, పేస్ట్ చేసా. ఇది కాపీ చేయాలి, ఇది పేస్ట్ చేస్తున్నా. కొంచెం దీని వైట్ బ్యాక్గ్రౌండ్ ఏదైతే ఉందో కొంచెం లైట్ షేడ్ ఏదైనా కలర్ యాడ్ చేద్దాం, సో దాట్ మన నావిగేషన్ క్లియర్గా కనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు దీనికి ఫ్లో స్టార్టింగ్ పాయింట్ పెట్టా ప్లే చేస్తున్నా. ఓకే, మీరు అబ్జర్వ్ చేయండి. బౌన్స్ యానిమేషన్ బాగానే వస్తుంది కానీ అది అక్కడ స్క్వీజ్ అయిపోయినట్టు కనిపిస్తుంది కదా. సో అక్కడ ఏం చేద్దాం అని అంటే కొంచెం ఫాస్ట్గా ఇచ్చేద్దాం. అంటే ఇక్కడ ఆఫ్టర్ డిలే ఉంది చూసారా, 800 వద్దు, 100. ఓకే, 100 ఇచ్చి చూద్దాం. ఇది అబ్జర్వ్ చేయండి. యా, ఇది కరెక్ట్గా వచ్చింది చూసారా. సో ఆఫ్టర్ డిలే 100, అలానే 800 అంటే చాలా స్లోగా వచ్చి అక్కడ ఏదో ఇరుక్కుపోయినట్టు వస్తుంది. అది 100. ఓకే, ప్లే చేస్తున్నా. ప్లే. ఓకే, నైస్ కదా. ఇప్పుడు దీన్ని మన మొబైల్ అప్లికేషన్లో పెట్టి చూద్దాం. దీన్ని కాపీ చేస్తున్నాను, డిలీట్ చేయాల్సిన అవసరం లేదు, జస్ట్ రీప్లేస్ చేస్తే సరిపోద్ది. Ctrl+Shift+R. ఓకే, రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు ఫుల్గా ఒక్కసారి ఫ్లోని స్టార్ట్ చేద్దాం. బుక్ ఓపెన్ అయింది అండ్ ఆన్బోర్డ్ స్క్రీన్స్ వచ్చాయి. అండ్ దెన్ నెక్స్ట్ గెట్ స్టార్టెడ్, మెయిల్ ఐడి, పాస్వర్డ్ ఎంటర్ చేసా, లాగిన్ అయ్యా, ఓటీపీ స్క్రీన్ వచ్చింది, ఆటోమేటిక్గా రీడ్ చేసింది. అండ్ ఇక్కడ సబ్మిట్ మనం చేస్తాము. ఓకే, ఇక్కడ మనకి వచ్చింది. ఇప్పుడు కోర్సెస్ క్లిక్ చేస్తే కోర్సెస్ స్క్రీన్ రావడానికి ఇంకా మనం చేయలేదు కాబట్టి ఇగ్నోర్ దిస్ పార్ట్. ఇక్కడ పార్ట్ మాత్రమే అబ్జర్వ్ చేయండి. ఓకే, ఇది బాగానే ఉంది కదా. సో బౌన్సీ అవుతూ ఐ థింక్ యూ గైస్ లెర్న్ లాట్స్ ఆఫ్ స్టఫ్ టుడే, రైట్? మనం చూసినంత మాత్రం రాదు. సో ప్రాక్టీస్ రెగ్యులర్లీ, దెన్ మీకు ప్రొటోటైపింగ్ కాన్సెప్ట్ అనేది క్లియర్గా అర్థమవుతుంది. లేదనంటే ఇది కూడా కొంచెం మిస్టేక్స్ చేస్తారు. లైక్ ఆటో లేఅవుట్, కాంపోనెంట్స్ ఎలా మన బుర్ర తింటాయి, అలానే ఇది కూడా కొంచెం ఇరిటేట్ చేస్తుంది అలవాటు అయ్యేంత వరకు. సో కొంచెం బాగా టైం తీసుకొని అలవాటు చేసుకుంటూ ప్రాక్టీస్ చేయండి. అండ్ ఇక్కడ ఏదైతే నేర్చుకున్నారో అది మీ ప్రాజెక్ట్స్కి ఇంప్లిమెంట్ చేస్తూ స్టిల్ మళ్ళీ చెప్తున్నా, ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టే మీ లింక్డ్ఇన్ అకౌంట్లో స్క్రీన్ రికార్డ్ చేసి ఆ వీడియోని పెట్టడం, అంటే నాకు ఇది వచ్చు అని చెప్పుకోవడం. సింపుల్గా చెప్పాలంటే నాకు ఇది చేయడం వచ్చు, ఇలా చేయడం వచ్చు అని చూపిస్తున్నట్టు మీరు. ఓకే, మీరు అలా ట్రై చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో.